ఎంజీరావు గారు, రీసెంట్గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భారత్ రష్యాల మధ్య అనేక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా ఈ అకులా న్యూక్లియర్ సబ్మరైన్ అండ్ SU-57 వీటికి సంబంధించి ఒప్పందం జరుగుతుందని అంతా అనుకున్నారు. అదే ప్రచారం జరిగింది. కానీ ఆ ఒప్పందం జరగలేదు. మోదీ ఆ ఒప్పందాన్ని రిజెక్ట్ చేశారట. కారణం ఏంటి? ఎందుకు SU-57 అండ్ అకులా న్యూక్లియర్ సబ్మెరైన్లను మోదీ వద్దన్నారు? ఎస్ అండి, వ్లాడిమిర్ పుతిన్ తన ఢిల్లీ పర్యటనలో మోడీ గారితో ఈ సమావేశంలో శిఖరాగ్ర స్థాయి సమావేశంలో జరిగే ఆయుధ ఒప్పందాలు ఏంటి, అందులో ముఖ్యంగా SU-57 అనే 5th జనరేషన్ ఫైటర్ని ఇండియా ఇటు రష్యా నుంచి కొంటుంది. ఆ ఒప్పందం అది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నీ చేసుకుందాం. దాంతోపాటు అకులా క్లాస్ అనే ఒక అణు జలంతర్గామి, ఇది అణు జలంతర్గామి అంటే అటాకింగ్ జలంతర్గామి అండి. మనం భారతదేశం తయారు చేస్తున్న అరిహంతో, అరిదమన్, అరిఘాట్ అనేవి ఏంటంటే అటాకింగ్ కాదు, అణు జలంతర్గాములు. కానీ ఇది అటాకింగ్ అనమాట. దీన్ని లీజుకు తీసుకుంటున్నాం అనుకున్నారు. కానీ ఇప్పుడు భారతదేశం ఈ 2 డీల్స్ని రిజెక్ట్ చేసింది. అది ఆశ్చర్యం గొలిపేదనమాట. అంటే 5th జనరేషన్ భారతదేశానికి లేదు కదా, మరి ఎందుకు రిజెక్ట్ చేసింది? SU-57 మనకు చాలా అత్యవసరం కదా. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా F-22 రాప్టరు, F-35 లైట్నింగ్ 2 రెడీ చేసుకుంది. మళ్ళీ ఇటు చైనా ఏంటంటే తన J-20, J-35 రెడీ చేసుకుని పాకిస్తాన్ కూడా ఇస్తుంది. ఇలాంటి తరుణంలో మనకు 5th జనరేషన్ ఫైటర్ అవసరం. మరి రష్యా ఇచ్చేదాన్ని మనం ఎందుకు కాదన్నాం అంటే, ఎందుకు కాదు అన్నామంటే మోడీ చాలా దూరదృష్టితో ఆలోచించడం జరిగింది. అదేంటి? ఒకటి SU-57 అకులా ఎందుకు కాదన్నారని చెప్పే ముందు ఈ SU-57 ఎందుకు మోడీ గారు రిజెక్ట్ చేశారంటే ఒక చాలా అద్భుతమైన నిర్ణయం అండి ఇదైతే. ఎందుకంటే ఇండియా ఆమ్కా లేదా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మనం తయారు చేసుకుంటున్నాం. దాని డిజైన్ అయింది, అది తయారీలో ఉంది. 2030 నాటికి 35 మధ్యలో అది ఇండియా వాయుసేనలో జాయిన్ అయిపోతుంది. మరి ఇది ఇప్పుడు SU-57 మనం తెచ్చుకుంటే ఈ ఆమ్కా మూలన పడిపోద్ది అనమాట. ఇప్పుడు దాకా చేసింది ఇదే. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఎప్పుడు కొనుక్కోవడం మీదే దృష్టి పెట్టాం, కానీ తయారీ మీద దృష్టి పెట్టలే. తయారీ అంత ఈజీ కాదు. అది కూడా 5th జనరేషన్ ఫైటర్ అసలు ఈజీయే కాదనమాట. ఇలాంటి సందర్భంలో ఇండియా ఈ SU-57 తెచ్చుకుని ఆ లక్షల కోట్ల బదులు ఇదేదో ఆమ్కా మీద పెట్టి దీన్నే తొందర చేసుకుంటే బాగుందని ఇండియా తిరస్కరించేసింది. మరి ఈ టైంలో యుద్ధాలు వస్తే పరిస్థితి ఏంటి అంటే, ఇండియా వాయుసేన దానికి తథ్యంగా ఉందన్నమాట. ఒకవేళ అంత అత్యవసరం అయితే అప్పుడే SU-57 రెడీమేడ్గా తెచ్చుకోవచ్చు. నెంబర్ 1, ఇప్పుడున్న రఫేలు, మిరేజు, ఈ SU-30ని ఇంకా మోడర్నైజ్ చేసి వాటితోనే మనం తట్టుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే 5th జనరేషన్ ఫైటర్ని అడ్డగించడానికి S-400 అనే సుదర్శన్ చక్ర మనం రెడీ పెట్టుకున్నాం. కాబట్టి 5th జనరేషన్ మనం ఫైటర్స్ మనం ఆపగలం, ఆత్మరక్షణ చేసుకోగలం. పైగా ఈ పరిస్థితులు అంత భయంకరమైన యుద్ధాలు వచ్చే పరిస్థితి ఏమి లేదు. ఎందుకంటే చైనా ప్రాబ్లం చైనాకు ఉన్నాయి, పాకిస్తాన్ ప్రాబ్లం ఉన్నాయి. ఒకవేళ యుద్ధం వచ్చినా అంత భయంకరమైన యుద్ధాలు రావు. కాబట్టి టైం బీయింగ్ ఏంటంటే SU-57 తెచ్చుకుని 1,00,000 కోట్లు దానికి ఇచ్చే బదులు ఆమ్కా స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ యుద్ధ విమానాన్ని తీసుకురావడం మీదే దృష్టి పెట్టింది. కాబట్టి ఇదే పర్మనెంట్ సొల్యూషన్ అండి. గుర్తుపెట్టుకోవాలి. SU-57 ఎన్ని కొనుక్కుంటాం, ఎన్నెంత తెస్తాం? ఇండియా రిక్వైర్మెంటు వేల యుద్ధ విమానాలు కావాలి ఇప్పుడు 2040-50 నాటికి. ఎక్కడి నుంచి తెస్తాం? కాబట్టి స్వదేశీ పరిజ్ఞానం. కాబట్టి ఒక అద్భుతమైన డిసిషను టైమింగ్ ఇప్పుడు లేకపోయినా. రెండోది ఏంటంటే అకులా క్లాస్ అటాకింగ్ న్యూక్లియర్ సబ్మెరైన్ కూడా మనం తిరస్కరించాం. ఎందుకు అంటే ఇండియా 4th అరిహంత్ క్లాసులో 4th అటాకింగ్ న్యూక్లియర్ సబ్మెరైన్ మనం తయారు చేస్తున్నాం. ఇది ప్రయోగ దశలో ఉంది వైజాగ్లో. ఇది ఎప్పుడైనా ప్రయోగించే అవకాశం ఉంది. దాన్ని అరిసదాన్ అంటారన్నమాట. ఇది కూడా మనం తయారు చేస్తున్నాం. ఇంకొకటి కూడా మనం తయారు చేస్తున్నాం. ఇంకా సబ్మెరైన్ అటాకింగ్ సబ్మెరైన్స్ మనం ఫ్రాన్స్ నుంచి స్కార్పియన్ మనం ఆల్రెడీ తెచ్చుకున్నాం. ఇప్పుడు జర్మనీ నుంచి 6 సబ్మెరైన్స్ మనం కన్వెన్షనల్ అయినా దాన్ని కూడా మనం చేసుకుంటున్నాం. ఇంకా అటాకింగ్ న్యూక్లియర్ సబ్మెరైన్ మనం ఇంకా తయారు చేసుకుంటున్నాం ప్రాజెక్ట్ 75లో. కాబట్టి భారతదేశం మోడీ గారు వీటిని ఎందుకు రిజెక్ట్ చేశారు రష్యా ఆయుధాలను అంటే, చాలా అత్యవసరం అయినప్పటికీ స్వదేశీ పరిజ్ఞానానికి, ఆత్మనిర్భర్ భారత్కి, భారతదేశ స్వయం సమృద్ధి డిఫెన్స్లో ఉండడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. చాలా కష్టపడైన ఒక అద్భుతమైన డిసిషన్ అనేది మనం చెప్పొచ్చు. మరి ఎందుకు ఇది ఎవరికి షాక్ అంటే, ఇటు పుతిన్ గారికి షాకే, ఎందుకంటే ఆయుధాలు మనం కొంటలే. ముఖ్యంగా ట్రంప్కే పెద్ద షాక్ అనమాట. ఎందుకంటే ట్రంప్ నుంచి కూడా మనం ఆయుధాలు తెచ్చుకోం, అమెరికా నుంచి కూడా మనం తెచ్చుకోం. 2 చైనాకి అయితే ఇంకా భయంకరమైన షాక్. ఎందుకంటే ఇప్పటివరకు చైనా సొంతంగా తయారు చేసుకుంటుంది 5th జనరేషన్ ఫైటర్స్ని, అటాకింగ్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. భారతదేశం ఇప్పుడు వరకు ఇంపోర్ట్ చేసుకునేది. కాబట్టి చైనా కాస్త ఎడ్జ్ ఉంటా ఉండేది. ఎందుకంటే ఇంపోర్ట్ అనేది ఎక్కువ తెచ్చుకోలేం.
ఇప్పుడు స్వదేశీ పరిజ్ఞానంతో ఇంకా మనం కూడా ఇవి తయారు చేసుకుంటే 5th జనరేషన్ ఆమ్కాలో అటాకింగ్ న్యూక్లియర్ సబ్మెరైన్, ఇక చైనా అనేది ఇంకెప్పుడు మన మీద ఏ ఎడ్జ్ దానికి ఉండదన్నమాట, ఇప్పటికే లేదు. అందువల్ల ఇక చైనాకి పర్మనెంట్గా చెక్ పెడతాం. ఇండియా కూడా గ్లోబల్ పవర్ అంటే గుర్తుపెట్టుకోవాలి, ఈ వెపన్స్ వస్తే 5th జనరేషన్ ఫైటర్స్ న్యూక్లియర్ అటాకింగ్ సబ్మెరైన్స్ని సొంతంగా తయారు చేసుకున్నప్పుడే మనం గ్లోబల్ పవర్ అంటాం. ఇంపోర్ట్ చేసుకున్నంత వరకు గ్లోబల్ పవర్ అనం. అందుకనే మోడీ గారు ఒక అద్భుతమైన డిసిషన్, చాలా కష్టమైన తీసుకుని దాని మీద దృష్టి పెట్టారని తెలుస్తుంది. ఇది గొప్ప డిసిషన్. ఇటు చైనా, అమెరికా అందరికీ షాకేనండి ఇది.